ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 27వ తారీఖు 2025 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుడు మన మధ్య ఉన్నాడని గుర్తించాలి. దేవుడు మన మధ్య ఉన్నాడని గుర్తించాలి. దేవుని వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువును నీ విరోధునైందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. దేని బిడ్డారు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన చెప్పినదంతా పాటిస్తే ఆయన మీ శత్రువుగా ఉంటాడు. మిమ్మల్ని వ్యతిరేకించే వారిని వ్యతిరేకిస్తాడని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు. ఇది విధేయతకు దేవుని హామీ మరియు ఆయన ఇచ్చే రక్షణను తెలియజేస్తుంది. ఇది విధేయతతో పాటు వచ్చే ఆశీర్వాదాల గురించి, ముఖ్యంగా దేవుని ప్రజలను శత్రువుల నుండి కాపాడటం గురించి చెబుతుంది. దేవునిపై పూర్తి నమ్మకంతో ఆయన మాటను వినడం మరియు ఆయన ఆజ్ఞను పాటించాలి. మీరు ఆయన మాట వింటే ఆయన మీ శత్రువులు వ్యతిరేకంగా పోరాడతాడు. ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు, దేవుడు తన బిడ్డలైన తన ప్రజల కోసం చురుగ్గా పోరాడతాడని, వారిని వ్యతిరేకించే ప్రతి శక్తిని ఎదిరిస్తాడని సూచిస్తుంది. మరి ఇది విధేయతకు ప్రతిఫలంగా దేవుని యొక్క శక్తివంతమైన రక్షణ వాగ్దానం చేసే వచనంగా ఈ వచనం కనబడుతుంది. ప్రజల మధ్య ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం గుర్తించాలి, విధేయుల అవ్వాలి. ఆయన దేవుని ప్రతినిధిగా ఉండి పరిపాలించేవాడు. తండ్రి నామంలోనే ఆయన మాట్లాడతాడు. ఆయన ఆజ్ఞ చొప్పున మనం వెంటనే జరిగించాలి. ఆజ్ఞను పట్టించుకోకపోతే వాగ్దానాన్ని పోగొట్టుకున్నట్లే. పరిపూర్ణ విధేయతను ఎంతో గొప్ప దీవెన చూడండి. శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురుదెబ్బ కొట్టాలి అనే విషయం నేర్పడానికే ప్రియప్రభు తన ప్రజల మధ్యకు వస్తున్నాడు. మనం దీవించేవారిని ఆయన దీవిస్తాడు, మనం శపించేవారిని ఆయన శపిస్తాడు. దేవుడు తన ప్రజల మధ్య సంపూర్ణంగా ఉంటాడు. వారి పరిస్థితిని చూచి చాలా జాలిపడతాడు. ఎంత భద్రత మనకు ఇవ్వబడిందండి. వారు దేవునికి శత్రువులని తెలిసినప్పుడు మన విరోధులకి మనం భయపడవలసిన పని లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా మన పోరాటాలు తన చేతులను తీసుకుంటే మన శత్రు సైన్యాన్ని ఆయన చేతులను విడిచిపెట్టవచ్చు. మన వరకు ఆలోచించుకుంటే మనకు శత్రువులు అంటూ ఎవరు లేరు. మన ప్రధాన శత్రువు ఎవరంటే సాతాను. మీరు విరోధి అయిన సాతాను అంటాడు, ఎవరిని మృంగిద్దని తిరుగుతున్నాడు. అయినప్పటికీ సత్య నిమిత్తం, నీతి నిమిత్తం యుద్ధాయుధాలు తీసుకొని వెళ్ళి పోరాడతాం. ఈ పరిశుద్ధ యుద్ధంలో శాశ్వతుడైన దేవునితో భాగస్వాములుగా ఉన్నాం. జాగ్రత్తగా యేసు ప్రభువు ఆజ్ఞను పాటిస్తే ఆయన పక్షంగా తన శక్తిని అంతటిని ఉంచుతాడు. కాబట్టి మనం ఏ మనిషికి ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని ధైర్యపరచును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వేరే మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నాయన. నీ స్తోత్రాలు. మరి మరొక దినాన్ని మీరు మాకు దయచేస్తారు. నీ స్తోత్రాలు ఆయన. మా తండ్రి, ఈ దినం ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకుంటే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకృత్యాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరి సమస్యలు, కష్టాల్లో, వేదనలో, ఆర్థిక ఇబ్బందుల్లో మరి ఉంటున్నారు, వారందరి పట్ల ఈ కార్యం జరిగించుకోండి. బిజినెస్లో నష్టపోయి నాయన ఎన్నో కష్టాలు, వేదనలుతున్న బిడ్డలు మీరు ఆదరించి కనికరించి కృప చూపించండి నాయన. హాస్పిటల్లో ఐసీయూలో సీరియస్ కండిషన్లో బిడ్డను కనికరించి ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మనకు పాదములకు స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నాయన ఎవరి కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయను, నీ దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి నాయన. నీ స్తోత్రాలు చెల్లించుకోండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక. అది వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారికి నాయన కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. ఈ దినమంతట్లోనే బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనిని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.